గ్రాముల బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మన ఏపీలో చూసుకున్నట్లయితే 2 పార్టీలు పొత్తుతో నడుస్తూ ఉన్నాయి. అవునమ్మా, ఇప్పుడు లాస్ట్ వరకు వాళ్ళు కంటిన్యూ అవుతారంటారా? తప్పకుండా తెలియజేస్తారమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఈ ఏపీ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు చాలా ఉత్కంఠంగా నడుస్తుందమ్మా. అంటే ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ అసంతృప్తి, ఈ సీట్ల మీద ఉన్నటువంటి ఆరోపణలు, ఒకళ్ళకు రాలేదని బాధపడము చాలామందికి. అంటే ఎవరైతే జన సైనికులు పార్టీని నమ్ముకున్నారో అలాంటి వారికి రాలేదని ఒక బాధ, ఒకవైపు సీట్లు తక్కువ ఇచ్చారని ఒక ఆందోళన. ఈ 2 ఆందోళనల మధ్య ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయంలో చాలా ఉత్కంఠం నెలకొంది. అంటే వీటన్నిటికీ కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు 24 సీట్లు ప్రకటించడం ఒక ఎత్తు. అలాగే ఆ 24 సీట్లు ఎవరికి ఇవ్వాలో కన్ఫ్యూజన్లో పడిపోయినటువంటి జన సైనికులు ఒకవైపు. అంటే జన సైనికుడైనటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లను ఏ రకంగా డివైడ్ చేయాలి, ఎవరెవరికి ఇవ్వాలి అనేటటువంటి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతానికి. కాకపోతే దానికి అసంతృప్తిగా ఎవరైతే పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే మొదటి నుంచి నమ్ముకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో అందులో సెలెక్టెడ్ పీపుల్స్కి కొంతమందికి ఇవ్వడము, కొంతమంది అంటే టీడీపీకి ఎక్కువగా మద్దతు ఇవ్వడము అనేటటువంటి జన సైనికుల్లో చాలా అసంతృప్తి నెలకొని ఉన్నటువంటి సంఘటనలు. అయితే దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే 24 అనేటటువంటి విధానము జన సైనికులకి సరిపోలేదు. కనీసము 40-60 అయినా ఇస్తే కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది, ఈ యొక్క ఆందోళన మణుగుతుంది అనేటటువంటి అంశం వైపు చాలామంది ఈ యొక్క ఆసక్తి చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు మన జాతకం పరంగా చూసుకుంటే అసలు ఏ విధంగా ఉంటుందంటారు? జాతక పరంగా చూసుకుంటే గనక మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతు, టీడీపీ యొక్క మద్దతు, ఈ 2 కూటమిలు ఒకటి ఉంటేనే గెలిచే అవకాశం అయితే ఉంటుంది, అది తథ్యము. అది కాకుండా విడిపోయినట్టయితే గనక ఓట్లు చీలిపోయే అవకాశము, ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అయ్యే అవకాశము, ఓట్లన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీకే వెళ్ళిపోవడము, ఇలాంటివి ఎన్నో రకాల జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయమ్మా. కాకపోతే దీనిని ఈ టీడీపీ అండ్ జనసేన పార్టీ ఇద్దరు కూడా కూర్చుండి దీని వైపు కొద్దిగా శ్రద్ధ చూయించేసి జనాలలో ఉన్నటువంటి అసంతృప్తిని తగ్గించేటటువంటి మార్గాలను చూస్తే గనక మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. అలా కాకుండా దీనిని మరింత ఉద్రిక్తం చేశారనుకోండి, ఇవన్నీ కూడా ఎవరికి ప్లస్ పాయింట్ అవుతాయి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళే చేతులారా ఆయనను గెలిపించుకునేటటువంటి దాఖలాలు కనిపిస్తాయి. అంటే ఇవి ఎలా ఉంటాయంటే రాజకీయ వ్యవస్థలు అందరినీ చూసుకుంటూ వెళ్ళాలమ్మా. ఏ ఒక్కరిని చూడకపోయినా అసంతృప్తి అంటారు, సమ్మెలు అంటారు, నిరాహార దీక్ష అంటారు, లేదు అంటే ఫ్లెక్సీలు తగలబెడతారు, ఇలా ఆందోళన ఎన్నో రకాలుగా చేస్తారు. అవన్నీ ఏమవుతాయి అని అంటే గనక అవి ప్రజలందరిలో కూడా ఎటువైపు వెళ్ళాలో అనేటటువంటి ఒక క్లారిటీ అనేటటువంటిది ఉండదు. కాకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకము, అలాగే టీడీపీ మీద ఉన్నటువంటి నమ్మకము వాళ్ళు అదే రకంగా పెట్టుకుంటే భవిష్యత్తులో ఇంకా ఏదైనా దానికి మార్గం అనేటటువంటిది ఆలోచించే అవకాశాలు కనిపిస్తున్నాయేమో. అది ఇప్పటివరకు అఫీషియల్గా అయితే తెలియదు. కాకపోతే ఈ అసంతృప్తి అనేటటువంటిది కొద్దిగా ఉద్రిక్తమయ్యే అవకాశము, కొద్దిగా ఇంకా ప్రజలందరూ కూడా ఆందోళనలో ఉన్నారు. వాళ్ళ ఆందోళనలకు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వేచి చూడడమే తప్ప మనం కూడా దాంట్లో చేయవలసినటువంటి అంశాలు అయితే ఏం కనిపించడం లేదు. ఏదైనా చెప్దామన్నా కూడా వాళ్ళ క్లారిటీ అనేటటువంటిది కనిపించడం లేదు. ఆ క్లారిటీ వచ్చేంత వరకు జనాలు ఎలా వెయిట్ చేస్తున్నారో మనం కూడా అలాగే వెయిట్ చేస్తున్నాం. కానీ కూటమి అనేటటువంటి వీళ్ళిద్దరి కూటమి అనేటటువంటిది ఉంటేనే ఈ టీడీపీ పార్టీ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భవిష్యత్తులో వస్తే గనక ఇప్పుడు సీఎం ఎవరు అనేటటువంటిది కూడా చాలా కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటారు. అంటే 24 సీట్లు ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే జన సైనికులకు, అలాగే టీడీపీకి కూడా మేము ఏమనుకుంటున్నామంటే మళ్ళీ దీనిని సవరించేటటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయేమో అనేటటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం అది ఎంతవరకు వెళ్తుంది అనేటటువంటి. ఎందుకంటే జనాలలో ఇప్పుడు చాలా ఆందోళనలు కనిపిస్తున్నాయి, ఎంతోమంది ఉద్రిక్తతో ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. మేము మొదటి నుంచి పార్టీని నమ్ముకున్నాము,
జన సైనికులం, మాకు ఇవ్వకుండా టీడీపీకి అధికారాన్ని కట్టబెడుతున్నారు, ప్రతి ఒక్క నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ప్రధానంగా వీళ్ళు బాధ్యతలు కట్టబెడుతున్నారు అనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి జన సైనికులు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, అలాగే జన సైనికుల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళకి ఏ రకంగా నచ్చ చెప్తారు, వాళ్ళకి ఏ రకంగా బుజ్జగిస్తారు అనేటటువంటి విషయం మాత్రం ఇంకా అఫీషియల్గా బయటకు రాలేదు. కాబట్టి అది వచ్చేంత వరకు అయితే వేచి చూడాలి. జాతక రీత్యా గనక చూసుకున్నట్టయితే ఇద్దరి కూటమి ఒకటైతేనే టీడీపీ అధికారంలో గెలిచే అవకాశం ఉంటుంది. అది ఒకవేళ వీళ్ళు మళ్ళీ విడిపోయినటువంటి అంశాలు గనక కనిపించినట్టయితే, మళ్ళీ ఈ ఉద్రిక్తత చాలా తీవ్రంగా అయినట్టయితే ఇవన్నీ కూడా ఎవరికి ప్లస్ పాయింట్ అవుతాయి, ఎవరు విజయాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికే ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓట్లు మళ్ళీ చీలుకుపోయే అవకాశాలు, విమర్శలు, మళ్ళీ ఇన్ని రోజులు నమ్ముకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి చేరడము, ఇవన్నీ కూడా ఒక ఆందోళన, అంటే చాలా ఉద్రిక్తంగా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే దీనిని చాలా సున్నితమైనటువంటి అంశంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే దీనిని పెంచుకోకుండా వీలైనంత వరకు ఎక్కడిదక్కడ కట్ చేసేసి వీలైనంత వరకు దానికి పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచించాలి. ఎందుకంటే ఇన్ని రోజులు నమ్ముకున్నటువంటి జన సైనికులు కానివ్వండి, టీడీపీ పార్టీలు కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలకు మొదటిగా అవకాశం ఇవ్వాలి అనేటటువంటి నాలెడ్జ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో ఎప్పటికైనా రాణించగలుగుతారమ్మా. ఎందుకు అంటే కార్యకర్తలు మొదటి నుంచి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు ఖర్చు పెట్టేసి వాళ్ళు ప్రయాణాలు చేస్తూ ఉంటారు, పార్టీల వైపు తిరుగుతూ ఉంటారు, కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఎన్నో రకాలుగా కార్యకర్తలు రాత్రింబోలు కష్టపడేటటువంటి పార్టీని నమ్ముకొని ఉంటారు, రాత్రింబోలు కష్టపడతారు, తిరుగుతారు, జెండాలు మోస్తూ ఉంటారు, ఎన్నో రకాలైనటువంటి వ్యయ ప్రయాస. ఎప్పుడైతే చిన్నగా ఉన్నటువంటి నాయకుని ఎవరైతే గుర్తిస్తారో జీవితంలో ఆ నాయకుడు ఎప్పటికైనా అభివృద్ధిలోకి వస్తాడనేటటువంటి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా పైకి వస్తారు. అలాగే ఈ విషయాలన్నీ కూడా ఆలోచించేటటువంటి ఆ అంశం వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుని వెళ్తారో అనేటటువంటి వేచి చూడాలి తప్ప, జాతక రీత్యా అయితే మీరు అడిగిన దానికి జ్యోతిష్య రీత్యా, జాతక రీత్యా ఇద్దరు జాతకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇద్దరు కలిసికట్టుగా పోటీ చేస్తే ఈ సీట్ల విషయంలో ఏదైతే ఈ వ్యతిరేకత వస్తుందో దాన్ని కొంచెం సవరించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి సవరించి ఏదో ఇంకా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు కూర్చొని చర్చించి మళ్ళీ ఈ యొక్క కార్యకర్తలకు ఏదో ఒక న్యాయం అనేటటువంటిది చేకూరితే వీళ్ళ పార్టీ అనేటటువంటి తప్పకుండా విజయం సాధిస్తుంది. కానీ ఇదే ఆందోళన ఏదైనా ఉంది అని అనుకోండి, అది ఎప్పటికైనా ఆ పార్టీని దెబ్బతీసే అవకాశం కూడా కనిపిస్తుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది జనరల్గా అండ్ నాలెడ్జ్ ప్రకారంగా చూసుకుంటే ఈ రకమైన ఉద్రిక్తత మనకు కనిపిస్తుంది. జాతక రీత్యా గనక చూసుకుంటే ఇద్దరు కూటమిగా ఉంటేనే మన తదుపరి టీడీపీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అని చెప్తున్నాను, ఖచ్చితము అని చెప్పను. ఎందుకంటే రాష్ట్ర రాజకీయంలో ఇప్పుడు మనం కంటితో చూస్తున్నాం ఎలాంటి వ్యతిరేకత వస్తుంది అనేటటువంటి. దీని ఒక కోణంలో కాకుండా కేవలం జాతకము అనే ఒక కోణంలో కాకుండా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు, రాష్ట్ర ప్రామాణికాలు, అలాగే వాళ్ళు ఆచరించే సిద్ధాంతాలు అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కనుక ఒకసారి ఈ యొక్క టీడీపీ జనసేన మళ్ళీ ఒకసారి కూర్చుండి ఈ యొక్క సవరింపు అనేటటువంటిది చేస్తే గనక తప్పకుండా విజయం సాధిస్తారు. లేదు ఇదే రకంగా వెళతాము 24 సీట్లతో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటామంటే అది ఏ రకంగా దారి తీస్తుంది అనేటటువంటిది మాత్రం మనం ఊహించని పరిణామాలు. ఎందుకంటే ఉగాదిలోనే చెప్పాను, రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులో ఏపీలో పెను మార్పులు సంభవిస్తాయి అని చెప్పాను. ఆ పెను మార్పులు ఇప్పుడు సంభవిస్తున్నాయి. అది ఏం జరుగుతుందో కాలానికి వదిలేసి మనం వేచి చూడడమే తప్ప ఇంకా అంతకు మించి ఏం లేదమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే.